ఇప్పుడు కొంతమంది వితండవాదం చేస్తున్నారు. ఏమని? మన 9th షెడ్యూల్లో పెట్టినా కూడా అది బేసిక్ స్ట్రక్చర్స్కు వ్యతిరేకం, సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ కావచ్చని. అది మనకి ఈడబ్ల్యూఎస్ కేసులో మేము లీడ్ చేసినాం. అందులో సుప్రీంకోర్టుకి ఏమన్నదంటే 184.1లా ఏమన్నదంటే, రిజర్వేషన్స్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అఫర్మేటివ్ యాక్షన్ బై ద స్టేట్ so as to ensure all inclusiveness and towards the goals of the egalitarian society while countering the equalities అని చెప్పుకుంటూ 184.3లా రిజర్వేషన్స్ ఫర్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఆఫ్ ద సిటిజన్స్ up to 10% in addition to the existing reservations does not result in violation of the basic structure of the Constitution of India on account of the breach of the ceiling limit of 50%, because that ceiling limit itself is not inflexible in any case, applies only to the reservations envisaged in Article 15.4, 15.5, 16.4 of the Constitution of India. Therefore, by a special constitutional amendment, in addition to the 50% reservations, they have 10% EWS కి ఇచ్చినారు. అంటే ఇప్పుడు 60% పైన ఉంది. ఇప్పుడు తమిళనాడులో 69% రిజర్వేషన్స్ ఉంది. ఇప్పుడు బీహార్లో కూడా 67% వస్తే కొట్టేసినారు. ఎందుకంటే అది కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ లేదు. దానికి ఆర్టికల్ 31C కింద చట్టం చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అసెంట్ తీసుకోలేదు కాబట్టి 31B కింద కాన్స్టిట్యూషన్ ప్రొటెక్షన్ లేదు. అది ఒకటి. కాబట్టి ఇది ఒకటే శరణ్యము. 9th షెడ్యూల్లో పెట్టడం మాత్రం ఒకటే సత్యం. తర్వాత ఇప్పుడు కామారెడ్డి డిక్లరేషన్లో ఎంబీసీస్కి మేము న్యాయం చేస్తామని, ఎంబీసీస్ కూడా వాళ్ళ వాటా ప్రకారం వాళ్ళ జనాభా ఎంత ఉందో అన్ని సీట్లు రిజర్వ్ చేస్తామని ప్రామిస్ చేసి ఇప్పుడు ఈ జియో 26/9/2005 ఇచ్చినారు. జియో ఏమని ఇచ్చినారు? మొత్తం అందరు బీసీ అంటే ఏబిసిడి ఈ గ్రూప్లు అందరికి కలిసి 42% ఇచ్చినారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అందులో 50% ఆఫ్ ద డినోటిఫైడ్ ట్రైబ్స్ ఇందులో బీసీ లిస్ట్లో ఉన్నారు. బీసీ లిస్ట్లో ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ బీసీ లిస్ట్లో ఏ గ్రూప్లో సీరియల్ నెంబర్ 39 మేతర్ ముస్లిమ్స్, తర్వాత బి గ్రూప్లో దూదేకుల, లద్దాఫ్, పింజరి, నూర్ భాష ఉన్నారు. వీళ్ళు కాక ఇంకా మనకి జియో ప్రకారం తెలంగాణలో ఉన్న రిజర్వేషన్స్ జియో ప్రకారము ఏ గ్రూపులో చాలా కులాలు ఉన్నాయి. ఏది వడ్డెర, ఎరకల, కోయ, తర్వాత ఏ గ్రూపులు మొత్తం భిక్షాటన చేసేవాళ్ళు, బెగ్గింగ్ క్లాసెస్, డినోటిఫైడ్ ట్రైబ్స్ ఏ గ్రూపులో ఎంతో ఉన్నారు. వాళ్ళకు ఒక్క రిజర్వేషన్స్ కూడా రాదు కదా సార్. ఒక్క రిజర్వేషన్స్ అంటే ఏం న్యాయం చేస్తున్నట్టు ఎంబీసీస్కి? అంటే ఓన్లీ ఉన్నత వర్గాల బీసీలకు మాత్రమే ఈ లాభం పొందుతుంది. ఈ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి, ఎంబీసీస్కి, ఈ డినోటిఫైడ్ ట్రైబ్స్కు, ఏ గ్రూప్ వాళ్ళకున్నా, కొన్ని బి గ్రూపులో ఉన్న చాలా అట్టడుగున కులాలకు మాత్రం ఈ రిజర్వేషన్స్ ఫలితాలు దక్కవి. కాబట్టి వారికి అన్యాయం. కాబట్టి ఇది మీరు సాయబులకి ఇవ్వకపోతే ఇవ్వమని చెప్పండి. లేదంటే అదేదో తప్పించుకోవడానికి ఈ తప్పుడు జీవో ఇచ్చి ఇది నిలబడాలంటే ఎట్లా నిలుస్తుంది? కాబట్టి ఎంబీసీస్ కూడా వీళ్ళ ఇంప్లీడ్ అయ్యి వాళ్ళ యొక్క హక్కుల గురించి పోరాడతాము అని సంప్రదింపులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ రకమైన సమగ్రమైన చట్టాన్ని చేసి ముందుకు వెళ్తే సమాజానికి అన్ని వర్గాల వారికి, అట్టడుగు వర్గాల వారికి న్యాయం దొరుకుతుంది, ప్రజాస్వామిక ఫలితాలు దొరుకుతాయి, రాజ్యాంగ ఫలితాలు దొరుకుతాయని నా యొక్క విన్నపం.